మేడ్చల్ జిల్లా బోడుపల్లో విషాదం నెలకొంది. ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అపార్ట్మెంట్ పార్కింగ్లో ఓ కారుపై బాలుడు ఐ లవ్ యూ అంటూ రాశాడని స్థానికులు చెప్తున్నారు. బాలుడు ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం మేడిపల్లిలోని మహేంద్ర కార్ల షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. సో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అంటున్నారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? సో ప్రేమలో ఉన్నట్టుగా కూడా చూస్తే తెలుస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్స్ ఏంటి? వీడియో కాల్ మాట్లాడుతూ ఒక మైనర్ బాలుడు విరోచన చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా బోడుపల్ అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఒక అపార్ట్మెంట్ నివసిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అతని పేరు గంగాధరి అభినంగా తెలుస్తుంది. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ లో 2వ సంవత్సరం చదువుతూ ఉన్నారు. అదే ప్రాక్టికల్ సెషన్ కింద ఒక మేడిపల్లిలోనే ఒక కారు షోరూమ్ లో కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 5వ తేదీన తల్లిదండ్రులు షాపింగ్ నిమిత్తం బయటికి వెళ్లారు. ఆ సమయంలో బాలుడు ఒక్కడే ఇంట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి నేను చనిపోతున్నాను అని చెప్పి బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే ఫ్యాన్ కి చున్నీకి ఊరేసుకొని అక్కడికక్కడే మరణించారు. వెంటనే ఎవరితో తన గర్ల్ ఫ్రెండ్ ఉందో తన స్నేహితులు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తన స్నేహితులు వెళ్ళి ఆ డోర్ పగలకొట్టి లోపలి వెళ్ళి అతనికి బయటకు తీసుకుని వచ్చారు. వెంటనే హాస్పిటల్ కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అతను తీసుకుని వెళ్ళేలోపు అతను మరణించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళ బాలుడిని ఎవరైతే ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తున్నారో ఆ సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని కూడా దర్యాప్తు నిమిత్తం పోలీసులు అయితే సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అతని కాల్ డేటా కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేస్తున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. తన తండ్రి కూడా కేసు ఫైల్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఎందుకు తన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఏంటి, తన గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. హరి. ఓకే సుష్మిత.